సార్, హోమ్ మినిస్టర్ అనితా వంగలపూడి గారితో సునీత గారు భేటీ కావడం ఈ చర్చలకు దారితీసింది సార్. ఎందుకు భేటీ అయ్యారు అని చెప్పేసి, అంటే వివేక హత్య కేసుకు సంబంధించి వీళ్ళు చర్చలు జరిపారు అని అంటున్నారు. మరి ఈ భేటీ పైన మీ ఒపీనియన్ ఏంటి? మరి వివేక హత్య కేసు ఏమన్నా కొలిక్కి వచ్చే ఛాన్స్ ఏమన్నా ఉందంటారా సార్? కొలిక్కి రావడం అంటే ఒక రకంగా ఎలక్షన్ ప్రామిస్ అది. ఎన్నికల సందర్భంగా తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన కూటమి కలిసి కట్టుగా ప్రజలకి పర్టికులర్గా కడప ప్రాంతంలో విపరీతంగా ప్రచారం చేశారు దీన్ని. ఒక రకంగా కడప పార్లమెంటు నియోజకవర్గానికి జరిగినటువంటి ఎన్నికలో భూపేష్ రెడ్డికి ఆ స్థాయి ఓట్లు రావడం, ఆయన ప్రచారం చేయలే, రోడ్డు మీదకి రాలా. ప్రచారం కోసం కేటాయించిన నిధులన్నీ ఆయన దగ్గరే ఉన్నాయి. ఆయన విచిత్రంగా సెకండ్ ప్లేస్లోకి వచ్చాడు. అంటే కాంగ్రెస్ ఓటు బ్యాంకు కూడా అటు ట్రాన్స్ఫర్ అయింది. సునీత గారు సపోర్ట్ చేసినటువంటి షర్మిల గారికి పల్లా ఇద్దరూ కలిసి హోరెత్తించినటువంటి ప్రచార ఫలితం కూటమికి వరంగా మారినటువంటి సందర్భం మనం చూసాం. అందుకని కూటమికి నైతిక బాధ్యత ఉంది. ఇప్పుడు వివేకానందరెడ్డి హత్య కేసు పరిష్కరించాల్సిన నైతిక బాధ్యత కూటమి మీద ఉండటం చేత ఆవిడ గత 4-5 నెలలుగా ఎక్కడ కనబట్టలేదు. ఎన్నికలు అయిపోయిన ప్రచారం ముగిసిన తర్వాత సునీతారెడ్డి గారు స్క్రీన్ మీద నుంచి మాయమైపోయారు. ఆవిడ ఎక్కడా కనిపించడం లేదు. అంటే ఏదైనా బలమైనటువంటి హామీ దొరికిందా? చంద్రబాబు నాయుడు గారు నేను చూసుకుంటానని ఏదైనా హామీ ఇచ్చాడా? ఆ హామీ మేరకు నిజంగానే పని జరుగుతుందా? నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు కూడా, ఇది ఎప్పుడు జరిగింది? 2019 మార్చి నెలలో జరిగింది ఈ హత్య. జరిగినప్పుడు నేను చూసుకుంటాను, మీరెవరు టెన్షన్ పడద్దు అనే మాట అన్నాడు ఆయన. ఎవరు? జగన్మోహన్ రెడ్డి. అన్న తర్వాత వాళ్ళు పట్టించుకోక వదిలేసి సిబిఐ దర్యాప్తు అని సిబిఐ దర్యాప్తుకి వాళ్ళు వస్తే వాళ్ళని అరెస్ట్ చేసేటువంటి పరిస్థితి. కడపలో అవినాష్ రెడ్డి ఆ కేసులో 7వ ముద్దాయిగానో 8వ ముద్దాయిగానో ఉన్నటువంటి అవినాష్ రెడ్డిని వాళ్ళు క్వశ్చన్, ఆయన తండ్రి జైల్లో ఉన్నాడు. ఈ కేసులో అప్రూవర్స్ ఉన్నారు. వీళ్ళు బయటకు వచ్చి టీవీ చర్చల్లో పాల్గొంటున్నారు అప్రూవర్స్. వాళ్ళెవరిని ఎవరు అడ్డుకోలే. పెరోల్ మీద ఉన్నటువంటి వాళ్ళు, బెయిల్ మీద ఉన్నటువంటి వాళ్ళు మీడియాలోకి వచ్చి మాట్లాడితేనే కోర్టు, జైలు అధికారులు, జైలు డిపార్ట్మెంటు వీళ్ళందరూ నెగిటివ్గా చూసి వాళ్ళకి ఇచ్చిన పెరోలు లేకపోతే వాళ్ళకి ఇచ్చిన బెయిలు క్యాన్సిల్ చేసిన సందర్భాలు ఉన్నాయి. వీళ్ళు అప్రూవర్గా మారిపోయి బయటకు వచ్చేసి మీడియాలో కూర్చుని ఎవరి మీద పడితే వాళ్ళ మీద దాడి చేస్తూ మాట్లాడారు. దస్తగిరి అండుకో. ఇక్కడి నుంచి రకరకాల అనుమానాలు ఉన్నాయి. వైసీపీకి ఉండే అనుమానాలు వైసీపీకి ఉన్నాయి. ఈ హత్య మేము చేయలేదు, అది చేసిన వాళ్ళు ప్రధానంగా కాన్స్పరసీ ఎక్కడి నుంచి జరిగింది, బ్రెయిన్ బిహైండ్ ఎవరు అనేది నర్రెడ్డి రాజశేఖర రెడ్డిని చూపిస్తూ అట్నుంచి ఒక విమర్శ మొదలైంది. ఎట్నుంచి? ఇప్పుడు వైసీపీ అంటున్నాం, అప్పటి కుటుంబం అన్నగారి నుంచి, అన్నగారి ఆత్మీయ తమ్ముడు అవినాష్ రెడ్డి నుంచి ఈ విమర్శ వచ్చింది. ఆయన ఎన్నికల ప్రచారంలో డయాస్ మీద చాలా ఓపెన్గానే అవినాష్ నిర్దోషి అని ప్రకటించాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇది ఒక యాంగిల్ ఈ కేసులో. వాళ్ళు కూడా ఆ రోజున మేము కేసు సత్వర పరిష్కారం చేస్తాము అధికారంలోకి వస్తే అనే చెప్పారు. చేయకపోగా నెగిటివ్గా మారింది విషయం. సిబిఐ వాళ్ళని బెదిరించి పంపించేశారు ఇతన్ని, వాళ్ళ మదర్ హాస్పిటల్లో ఉందనే కారణం చేత. ఇవన్నీ ప్రచారం చేసి కదా జగన్మోహన్ రెడ్డి మీద బురదేసి మీరు గెలిచింది. అందుకని ఇప్పుడు ఆ కేసుని పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఏమిటి వాస్తవం అనేది బయటకు తీయాల్సిన అవసరం ఎప్పుడైనా ఉంటుంది. ఆ రోజున ఉంది, ఈ రోజున ఉంది. ఎందుకు ఈ కేసులో తాత్సారం జరుగుతోంది అనేది నిజంగానే ప్రశ్న, ప్రజలను వేధిస్తున్న ప్రశ్న. ఇది సీరియస్గా ప్రోబ్ చేసి ఒకవేళ నర్రెడ్డి రాజశేఖర రెడ్డి ప్రోద్బలంతో జరిగిన హత్య ఇది, లేకపోతే సునీత గారికి తెలిసి తమ మీద నేరం రావడానికి బట్ట కాల్చి అవతల వాళ్ళ మీద వేసే ప్రయత్నం చేస్తోందా, నిజంగానే అవినాష్ రెడ్డికి ప్రమేయం ఉందా? ఎందుకంటే వారి కుటుంబం నుంచే అరెస్ట్ జరిగి ఉంది. అక్కడ వారి తండ్రి గారు జైలుకి వెళ్ళి ఉన్నారు ఈ కేసులో. ఆయన్ని గైడ్ చేయటంలో జగన్మోహన్ రెడ్డి పాత్ర ఉంది అనేది
ఈ అప్రూవర్గా మారిపోయినటువంటి దస్తగిరి దగ్గర నుంచి మొదలు పెడితే దాదాపు 2-3 ఆ వ్యాఖ్యానం చేసున్నారు. రెండోది కిచెన్ క్యాబినెట్ నుంచి జరిగిన మర్డర్ అనే ప్రచారం ఒకటి నేరుగా ఎక్కడో చోట షర్మిల గారు సునీత గారు యాక్సెప్ట్ చేసి బయటకు వదిలిపెట్టినటువంటి ఒక సమాచారం. అంటే కిచెన్ క్యాబినెట్ అంటే భారతీరెడ్డి గారు ఆవిడ ప్రమేయంతో జరిగింది. ఆవిడకి అవినాష్ రెడ్డికి మధ్య కుదిరినటువంటి ఒక ఒప్పందము, దానిలో నుంచి జగన్మోహన్ రెడ్డిని ఇన్ఫ్లుయెన్స్ చేయించి ఈ హత్యకి ఒక పథక రచన జరిగింది అనేది ఒక కథనం ఎస్టాబ్లిష్ అయి ఉంది. దాని ఆధారంగా అనేక స్కిట్లు, ఒక 2-3 సినిమాలు తీశారు వాళ్ళు. కూటమిని నమ్ముకున్నటువంటి కళాకారుల బృందాలు, రాజకీయ అంటే వాళ్ళు ముద్రేస్తున్నారు ప్యాకేజీ జర్నలిస్టులు అని. ఆ ప్యాకేజీ జర్నలిస్టులు ఈ వార్తలను ప్రచారం చేశారు. అలాగే వాళ్ళ ప్రోద్బలంతో సినిమాలు తీసినటువంటి వాళ్ళు, రాజధాని ఫైల్స్ అనే సినిమా కావచ్చు, లేకపోతే వివేకం అనే సినిమా కావచ్చు, ఆ సినిమాల ద్వారా భారతీరెడ్డి గారి రోల్ చాలా పెద్దది దీనిలో అనేది ప్రచారం చేశారు. ఇప్పటికీ ఆ ఫ్యామిలీలో భారతీరెడ్డి గారికి ఉన్నటువంటి రిలేషన్స్ మీద నెగిటివ్ వీడియోస్ చాలా పోస్ట్ అవుతున్నాయి. కాబట్టి ఇప్పుడు ఇందులో ఏమిటి అనేది, ఒకవేళ కూటమి ప్రభుత్వం ఈ కేసును సీరియస్గా తీసుకుంటే, అంటే వివేకానంద రెడ్డి గారి డాటరు హోంమంత్రిని కలవటం అనే విషయం ముందే చంద్రబాబుకు తెలుసా అని ఒక డౌట్ ఇప్పుడు. ఎందుకంటే ఆయన కలెక్టరల్ కాన్ఫరెన్స్ సందర్భంగా ఇతర అధికారులతో మాట్లాడిన సందర్భంగా ఈ వివేకా కేసును తొందరగా తేల్చాల్సిన అవసరం ఉంది అని ఒక మాట వాడాడు. ఎందుకు వాడాడు, ఇవి వస్తుందని తెలుసా ఆయనకు ముందే అనేది ఒకటి గమనించాల్సిన వ్యవహారం. ఈ కేసుని అడ్డం పెట్టుకుని రాజకీయం చేశారు, బాగానే ఉంది. ఇది క్లారిటీ వచ్చేస్తే ఏంటి పరిస్థితి, ప్రత్యర్థిని పూర్తిగా నిర్మూలించే స్థాయి కెపాసిటీ ఈ కేసుకు ఉంది అనుకుంటే ఆ అడుగు ముందుకు వేసేస్తారు. లేదు ఇది బూమరాంగ్ అయ్యే ప్రమాదం ఉంది అనుకుంటే సాచివేత ధోరణిలో దాన్ని అలా బతికించి దాని మీద ఎన్ని సంవత్సరాలైనా పంట తీసుకునే ప్రయత్నం చేస్తారు. ఇది రాజకీయ నాయకుల లక్షణం. అందుకని ఇమ్మీడియట్గా తేలిపోవాలి కేసు అనుకోవడం అన్ని సందర్భాల్లోనూ కుదిరే పని కాదు. వివేకానంద రెడ్డి కేసుకి ఆ పొటెన్షియాలిటీ ఉంది కాబట్టి దాన్ని ఎంతకాలం లైవ్లో ఉంచుతున్నారు. ఇన్నేళ్ళు 2019 నుంచి ఇప్పటి వరకు కేసుకు సంబంధించి ఒక్కడుగు ముందుకు పడలేదు. అరెస్ట్ అవుతున్నారు, అప్రూవర్లుగా మారుతున్నారు, బయటకు వచ్చేస్తున్నారు, బెయిల్ తీసుకుంటున్నారు, బయటకు వచ్చేస్తున్నారు తప్ప స్థిమితంగా దీని మీద దర్యాప్తు జరుగుతోంది అనేటువంటి కాన్ఫిడెన్స్ డిపార్ట్మెంట్ జనాలకు కల్పించాల. దీన్ని చూడాలి, ఈ యాంగిల్లో చూడాలి ఆ కేసుని. ఆవిడ కూడా ఎంతసేపు ప్రభుత్వాల మీద డిమాండ్ చేస్తోంది, తొందరగా తేల్చేసి మేం చెప్పిన వాళ్ళని లోపలేయించండి అని అంటోంది ఆవిడ. సునీతారెడ్డి గారు అంటే ప్రధానమైనటువంటి A1 అవినాష్ రెడ్డిని పెట్టేస్తే ఆవిడ హ్యాపీ. ఎందుకు ఆ కోరిక కోరుతోంది అనేటువంటి ప్రోబ్ చేయాల్సిన అవసరం పోలీస్ డిపార్ట్మెంట్కి ఉంది. అయినప్పటికీ వాళ్ళు చేయట్లా. ఎవరెవరిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు, వాళ్ళతో వీళ్ళకున్న ఘర్షణలు ఏంటి, గొడవలు ఏమిటి, నిజంగానే వాళ్ళు ఆరోపిస్తున్నట్టుగా లేకపోతే బయట సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నట్టుగా వైఎస్ భారతీరెడ్డి గారికి కూడా ప్రమేయం ఉందా అవినాష్ రెడ్డితో పాటు దీనిలో అనేది విడిగా ప్రోబ్ చేసుకోవాలి. ఎవరికి వాడు ప్రోబ్ చేయాల్సినటువంటి అంశంగా మార్చేశారు దాన్ని. ఇంత గందరగోళం ఉంది ఆ కేసులో. ఇప్పుడు ఆవిడ వచ్చి హోంమంత్రి గారిని కలిసి మేం చెప్తున్న వాళ్ళు నేరస్తులు, వాళ్ళని అరెస్ట్ చేసేయండి అంటే చేస్తే కుదరదు. కోర్టుకి సాక్ష్యాధారాలు చూపించాలి. మేము చేసిన దర్యాప్తులో ఇవి బయటపడ్డాయి, వీటి ఆధారంగానే అరెస్ట్ చేశామని చెప్పుకోవాల్సిన నైతిక బాధ్యత పోలీసులకు ఉంటుంది. అందుకని దానికి సంబంధించిన గ్రౌండ్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోకుండా ఎటువంటి ముందడుగు వేయలేరు. ఆల్రెడీ ఒకసారి జరిగి దెబ్బతిని ఉన్నటువంటి కేసు అది. అందుకని ఇప్పుడు కొత్త తప్పటడుగు లేసే పరిస్థితిలో అక్కడ డిపార్ట్మెంటు లేదు, హోమ్ మినిస్ట్రీ కూడా లేదు. అయినప్పటికీ ఇందులో ఒక పాజిటివ్ కోణం చూస్తున్నారు వాళ్ళు. తమ పార్టీకి తమ ప్రభుత్వానికి శత్రువైనటువంటి జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేయడానికి ఇంకా దీన్ని లైవ్లో ఉంచితే అలా ఉంటుంది అని. మరికొంతకాలం ఈ కేసును బతికించడం ద్వారా జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇదేదో బంగారు గుడ్లు పెట్టే బాతును ఒకేసారి కోసుకు తింటాం ఎందుకు అన్న ధోరణి ఏదో కనిపిస్తోంది. ఆవిడ తీసుకుని మేము పరిశీలిస్తామని చెప్పడము ఇదంతా చూస్తే ఎందుకు క్లియర్గానే ఉంది కదా. ఆవిడ స్పష్టంగా చెప్పింది, మేము దాదాపు నిన్న
ఈయన కూడా అలాగే అనుకూలంగానే వ్యవహరిస్తున్నాడు. ఎవరు అవినాష్ రెడ్డి అలాగే ఆయన ఇతర అనుచరులు వాళ్ళు బయటకు మాట్లాడుతున్న అనేక విషయాలు వీళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణలకు అనుకూలంగానే ఉన్నాయి. మరి ఎందుకని వాళ్ళని అరెస్ట్ చేయట్లేదు వెళ్ళి? ఇటీవల కాలంలో అంటే అధికారం కోల్పోయిన తర్వాత, వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత అప్రూవర్లుగా మారిపోయినటువంటి దస్తగిరి వీళ్ళు మాట్లాడుతున్న మాటలకి కౌంటర్ ఇచ్చే ప్రయత్నంలో భాగంగా అవినాష్ రెడ్డి ఆయన అభిమానులు ఆయన కుటుంబ సభ్యులు మాట్లాడుతున్నటువంటి మాటల్లో కూడా చాలా ఆధారాలు లీక్ అవుతున్నాయి. వాటి ఆధారంగా కూడా ప్రోబ్ చేయొచ్చు. వాళ్ళని అరెస్ట్ చేసి బాబు నువ్వు ఇలా మాట్లాడావు బలానా వీడియోలో ఏంటి పరిస్థితి అని నిలబెట్టి అడిగేటువంటి ఆధారాలు వస్తున్నాయి బయటికి. కానీ ప్రోబ్ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి కనబడటం లేదు. అయితే ఆవిడ ఒక మాట అంది, అనిత గారు, సిబిఐ చేతిలో ఉంది కేసు, అయినప్పటికీ మేము మా వంతు కృషి చేసి ముద్దాయిలను అరెస్ట్ చేసేటువంటి దిశగా మేము మా వంతు సహకారం సిబిఐకి అందజేస్తాము అని ఒక హామీ ఇచ్చారు ఈవిడికి. ఆవిడ కూడా ఆ హామీని స్వీకరించి వెళ్ళిపోయారు. చంద్రబాబు నాయుడు గారు జరిగినటువంటి కలెక్టర్ల కాన్ఫరెన్స్లో కూడా దీన్ని ప్రస్తావించాడు. ఎందుకంటే పోలీసు ఉన్నతాధికారులు కూడా ఉన్నారు అక్కడ. వివేకా హత్య కేసులో పురోగతి ఏమిటి అని ఆయన స్పష్టంగా అడిగాడు. కాబట్టి ఏదో కదలిక మొదలవుతుంది. ఇది ఎలక్షన్ ప్రామిస్గానే చూస్తున్నారు వాళ్ళు. ఎలక్షన్ ప్రామిస్గానే ప్రపంచం కూడా చూస్తోంది. మీరు అధికారంలోకి వచ్చి 2 నెలలు దాటిపోయింది, 3వ నెలలోకి అడుగు పెట్టేశారు. కాబట్టి మిగిలిన సూపర్ 6 ఇవన్నీ ఎలాగైతే ఇప్పటికీ సాచివేత దూరంలో వ్యవహరిస్తున్నారో దీన్ని కూడా అలాగే చూస్తారా, సీరియస్గా పట్టించుకుంటారా అనే డౌట్లు సునీత గారికి వచ్చి ఉండొచ్చు. అందుకని వచ్చి ఒకసారి పరాకు చెప్దామని వచ్చుంటుంది ఆవిడ. ఇది పరాకు చెప్పడం కోసం వచ్చిన సమావేశం అని అర్థమవుతుంది. వాళ్ళిద్దరూ కార్డియల్గానే మాట్లాడుకున్నారు. ఆవిడ బయటకు వచ్చి మీడియా ముందు దుమ్మెత్తిపోయటం అనే కార్యక్రమం ఇంతకుముందు జరిగేది, ఈసారి జరగల. జస్ట్ లీక్ మాత్రమే అయింది తప్ప ఆవిడ బయటకు వచ్చి ప్రభుత్వానికి నేను ఇది చెప్పాను, ఇది ఏ మేరకు జరుగుతుందో అనుమానాస్పదమే అని మాట్లాడాల. స్టిల్ హోప్ ఉంది ఆవిడకి. ఆ హోప్ ఉండటం అనేది ఈ కేసులో ఒక వీళ్ళకి ఉండేటువంటి ఒక పాజిటివ్ టోన్. ఇది నెగిటివ్ టోన్గా మారేదాకా తెచ్చుకుంటారా లేకపోతే సెటిల్ చేసేస్తారా? రెండోది, అవతల వాళ్ళ క్లెయిమ్స్ ఉన్నాయి. నటిరెడ్డి రాజశేఖర రెడ్డి జయించాడు ఈ హత్య అనటానికి వాళ్ళ దగ్గర ఉన్న సాక్ష్యాలతో వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఎలా జస్టిఫై చేసి ఎలా ఈ కేసుకు తనకి అనుకూలంగా మలుచుకుని